బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందుల్లో హైటెన్షన్ నెలకొంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రసాభాసగా మారింది. పెద్ద ఎత్తున ఏపీ మొత్తం రాజకీయం అంతా పులివెందుల నుంచే కొనసాగుతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే పులివెందుల్లోనే రాజకీయ రచ్చ కొనసాగుతోంది. పులివెందుల్నే చాలా సీరియస్గా తీసుకున్న వైసీపీ, ఇటువైపుగా టీడీపీ కూటమి కూడా అటే పులివెందుల్నే టార్గెట్కి తీసుకుంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ వైసీపీ మధ్య ఈ చర్చ కొనసాగుతున్నాయి, ఈ రచ్చలు కొనసాగుతూ ఉన్నాయి. సో పులివెందుల ఒంటిమిట్టలో ఈ నెల 12న ఉప ఎన్నిక గెలుపు కోసం హోరాహోరీగా ఇరు పార్టీలు పోరాటం చేస్తూ ఉన్నాయి. 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఈ గొడవ జరుగుతూనే ఉంది. తలలు పగలగొట్టుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్తూ ఉన్నారు. పులివెందులకి మంత్రులు టీడీపీ కీలక నేతలు ఇప్పటికే చేరుకున్నారు. పులివెందులను దక్కించుకునేందుకు టీడీపీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇక పులివెందులకు జగన్ రావాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కోరిక. మరి జగన్ ఎలా తీసుకుంటారో చూడాలి. సో ఇప్పటికే ఎమ్మెల్సీ రమేష్ పైన దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ఆయన గాయపరిచారు. ఆ సమయంలో రమేష్తో కూడా జగన్ మాట్లాడుకొస్తూ ట్వీట్ కూడా చేశారు. వడ్డీతో సహా చెల్లిస్తాం, మహా అయితే ఇంకో 3 ఏళ్ళు ఉంటారు అంతే కదా, ఆ తర్వాత మళ్ళీ ఎవరేంటో తెలుస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి జగన్ ట్వీట్ చేయడం చూసాం. సో వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి జగన్ చెప్పడంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. సో జగన్ వస్తేనే టీడీపీ అరాచకాలు ఆగుతాయంటున్నారు వైసీపీ నేతలు. సో వెంటనే జగన్ రావాలి, వైసీపీ అధినేత జగన్ వచ్చి పులివెందుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి, ఆయన మాకు అండగా ధైర్యంగా ఉండాలని చెప్పి వారంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి అక్కడ కలే తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి అందరినీ కలుస్తూ ఉన్నారు. అయినప్పటికీ జగన్ రాకపోయినా అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున అలజడి నెలకొని జగన్ రావాలని చెప్పి వారంతా కోరుకుంటూ ఉన్నారు. జగన్ వస్తేనే మాకు ధైర్యంగా ఉంటుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. పులివెందుల నుంచి అక్కడ ఎటువంటి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ హుసేన్, ఏం జరుగుతోంది? పులివెందుల రాజకీయం మొత్తం కూడా రచ్చ మారింది. ఏకంగా రాజకీయం మొత్తం, రాష్ట్ర రాజకీయం మొత్తం పులివెందులోనే జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా ఎటువంటి యుద్ధం జరుగుతోంది? వైసీపీ శ్రేణులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే జగన్ రావాలని కోరుకుంటున్నారు వారు అక్కడ, కానీ జగన్ వస్తే ఈ యొక్క యుద్ధం మరింతగా పెద్ద ఎత్తున ఒక రణరంగంగా మారే అవకాశం కూడా ఉంది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, పులివెందులలో జరిగేటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలకు తలపించేలాగా అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఎలాగైనా సరే పట్టు నిలుపుకోవాలని వైసీపీ పులివెందుల్లో జెడ్పీటీసీ జెండా ఎగరేయాలని టీడీపీ గత కొంతకాలంగా ఇరు వర్గాలకు మధ్య పెద్ద ఎత్తున రసవత్తరమైనటువంటి పోటీతో పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు, తలలు పగులు కొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఒకవైపు టీడీపీ మాత్రం పులివెందుల్లో ఎలాగైనా సరే గెలవాలనేటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే మంత్రుల స్థాయి నాయకుల్ని రంగంలోకి దింపింది. వార్డులతో పాటు గ్రామాన కూడా ఇన్ఛార్జీలు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ గెలిపించుకునేటువంటి పనిలో టీడీపీ ఉంటే, మరోవైపు వైసీపీ పార్టీ దీన్ని ధీటుగా ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేయాలి అనేటువంటి గెలవాలి అనేటువంటి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గత వారం 10 రోజుల నుంచి కూడా పులివెందుల నియోజకవర్గంలో రక్తపాతం ఏరులై పారుతుంది. హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు అధికార పార్టీ పోలీస్ బలగాలతో ఎలాగైనా సరే మభ్యపెట్టేటువంటి లేదంటే కక్ష సాధింపు చర్యలు చేపట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసేటువంటి పరిస్థితి ఉందనేసి వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీ యొక్క ఆగడాలను ఎలాగైనా సరే చెక్కు పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో ఈ ప్రచార హోరు ముగుస్తుంది. 12వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని ఎలాగైనా సరే గెలుపు సాధించాల్సిందే. మనం పులివెందుల్లో జెండా ఎగిరేయాల్సిందే తప్పనిసరిగానే. ఒకవైపు అధికార కూటమి పార్టీ ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు వైసీపీ నాయకులు కూడా అదే స్థాయిలో సెకండరీ స్థాయి నాయకులంతా కూడా పులివెందుల నియోజకవర్గంలో మకామేశారు. ఇక్కడే వ్యూహాత్మకంగా అంటే పల్లెల వారీగా వార్డుల వారీగా ఎలాగ వాళ్ళ యొక్క నాయకులను పెట్టి మరోసారి తమ సత్తా చాటుకునేందుకు పులివెందుల్లో వైసీపీ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు గొడవలు జరుగుతున్నాయి, మరోవైపు ఘర్షణలు జరుగుతున్నాయి, ఇంకోవైపు రక్తపాతాలు పారుతున్నటువంటి పరిస్థితి, తలాలు పగులుతున్నాయి. అయితే ఇదంతా శాంతి భద్రతలు సన్నగిల్లాయనేటువంటి వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డిఐజీ స్థాయి అధికారే మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రాణాలు నిలబెట్టాయి, లేకపోతే ఇంకేమైనా జరిగేదనేటువంటి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అటు టీడీపీ నాయకులను ఇటు వైసీపీ నాయకులను మరి పచ్చగడ్డి వేస్తే బగ్గు
పడేలాగా ఆరోపణలు ప్రత్యారోపణలతో ధీటుగా ఈరోజు ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 2 గంటల ప్రాంతంలో టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం కూడా చేపట్టే పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఎన్నికల్లో సాధారణ ఎన్నికల మించి టార్గెట్ గా నడుస్తుంది. ఎందుకంటే మాజీ సీఎం నియోజకవర్గం గత కొన్నేళ్ల దశాబ్దాల కాలంగా పులివెందుల అంటే వైఎస్ఆర్ అంటే పులివెందుల ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే ప్రధానంగా ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి పోలింగ్ కేంద్రాలను మారుస్తున్నారు. పోలింగ్ శాతాన్ని ఎలాగైనా సరే తగ్గించి తమ టీడీపీ అధికార పార్టీ కూటమి సభ్యుడిని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా కుట్రపూరితంగా కక్షపూరితంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ పైన దుమ్మెత్తు పోస్తున్నటువంటి పరిస్థితి వైసీపీది ఉంది. మరోవైపు వైసీపీ పార్టీ నాయకులు ఒకటి ఆలోచన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి పరిణామాలకి దెబ్బ చెక్కు పెడాలంటే, గొడవలకి ఘర్షణలకి ధీటుగా మనం ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చి ప్రచారం చేసి వచ్చిపోతే కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం కూడా ప్రశాంత వాతావరణం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచేటువంటి ఛాన్స్ ఉందని ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని కోరినట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా పులివెందుల నియోజకవర్గం అటు ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నికలు పడడం చాలా ఛాలెంజ్ గా ఈ రాష్ట్ర స్థాయి మొత్తం ఏపీ మొత్తం చూస్తుంది. ఈ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? ఒకవేళ టీడీపీ గెలిస్తే తప్పనిసరిగా ఇక్కడ పులివెందులలో వైఎస్ కుటుంబానికి చుక్కెదురు అయిందనేటువంటి మెసేజ్ ని పంపించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. మరోవైపు వైసీపీకి సంబంధించి ఈ వైఎస్ఆర్ గడ్డ పైన వైఎస్ఆర్ కుటుంబానికి రమేష్ పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలే దాడి చేశారని చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా అందాయి. సో టీడీపీ కార్యకర్తలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? దీనిపైన ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? ఇక్కడ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అటు టీడీపీ కావచ్చు ఇటు వైసీపీ కవ్వింపు చర్యలు చేస్తా ఉన్నారు. ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో గ్రామంలో ఆధిపత్యం చెలాయించేటువంటి నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకుంటే తప్పనిసరిగా విజయం సాధిస్తారనేటువంటి టీడీపీ పార్టీ ఇటు వైసీపీ పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు దాడి చేశారని వైసీపీ కేసులు పెడుతుంటే మరోవైపు వైసీపీ నాయకులు దాడులు చేశారని టీడీపీ నాయకుల పైన కేసులు ఫిర్యాదులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఈ ఎన్నిక మాత్రం రక్తసిద్ధంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శాంతి భద్రతలు అదుపు తప్పేలాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటే అదే స్థాయిలో వైసీపీ పార్టీ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకునేటువంటి పనిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆధిపత్యం సాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒకటే ఆలోచన చేస్తా ఉన్నాయి 2 పార్టీలకు సంబంధించిన ఇంకో ప్రత్యేకంగా బెదిరింపు ధోరణితో అది అధికార పార్టీ కావచ్చు ఇటు టీడీపీ వైసీపీ పార్టీ కావచ్చు ఎవరైతే ఘర్షణ వాతావరణం సృష్టిస్తారో ఎవరైతే భయభ్రాంతులు సృష్టిస్తారో అలాంటి టీమ్స్ కూడా రంగంలో దిగాయనేసి పోలీసుల నుంచి విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనా టీడీపీ నాయకులు వైసీపీ నాయకుల మధ్య జరిగేటువంటి ఘర్షణ వాతావరణంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది పులివెందుల్లో ఒంటిమిట్టలో. సో ఈ 12వ తేదీ జరగబోయేటువంటి ఈ ఉప ఎన్నిక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం పులివెందుల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరోసారి తమ నాయకుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చిపోతే ఇక్కడ పరిస్థితులు మారతాయనేటువంటి భావనలు వైసీపీ నాయకులు ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అధికార కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా మంత్రులంతా కూడా మరి వార్డుల వారీగా పల్లెల వారీగా వారి మొత్తం అదే ఇన్ఛార్జీలను తీసుకొని గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజా కనిపిస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తం మీద పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రసాభాసగా మారింది. ఇప్పటికే అధికార టీడీపీ వర్సెస్ వైసీపీగా అక్కడ యుద్ధమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి వైసీపీ నేతలు కోరుకుంటూ ఉన్నారు. నిజంగా జగన్ వస్తే ఇంకా ఈ యుద్ధం మరింతగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు, కారుని ధ్వంసం చేశారు. రకంగా పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేసే అంశాలుగా ఉంటే ఇప్పుడు జగన్ కూడా రంగంలోకి దిగితే ఈ యుద్ధం మరొక నెక్స్ట్ లెవెల్ వెళ్ళే అవకాశం కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. కావాలనే కూటమి ప్రభుత్వం వైసీపీ పైన కుట్రలు చేస్తోందా, వైసీపీ నాయకులను కావాలని దాడి చేస్తోందా? ఒకసారి ఈ అంశం పైన అవినాష్ రెడ్డి మాట్లాడుకోవచ్చు, ఏం మాట్లాడారో చూద్దాం. పులివెందుల్లో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాల్సి వస్తే మాటలు ఘనం, చేతలు శూన్యం. పులివెందుల పోలీసుల గురించి చెప్పాల్సి వస్తే కేవలం వాళ్ళు చెప్పేటివన్నీ కూడా మాటలు మాత్రమే, చేతల్లో ఏమీ చేయడం లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ మాట, ఎవరైతే సురేష్ మీద దాడి చేసినారో, ఎవరైతే అమరేష్ మీద దాడి చేశారో, ఎవరైతే ఎమ్మెల్సీ రమేష్ మీద దాడి చేశారో, ఎవరైతే వేల్పుల రాము మీద దాడి చేశారో,
మొత్తం అయ్యే బ్యాచ్లే దాడి చేసింది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తిరగడం కూడా మామూలుగా తిరగట్లా. ఇప్పటికి కూడా వాళ్ళ కార్లలో రాడ్లు, హ్యామర్సు, రాళ్ళు, పెట్రోల్ క్యాన్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంత స్వేచ్ఛగా పోలీసులు మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను అందుకే మొన్నటి రోజు ర్యాలీ చేసినప్పుడు పోలీసు వాళ్ళను చేతులు జోడించి అడిగిన, బంగారం లాంటి ఊరు మా ఊరు, నాశనం చేయకండి మా ఊరును. ఎప్పుడో ఈ సంస్కృతి పోయింది, మళ్ళా మీ పుణ్యమా అని చెప్పి, మీ రెక్లెస్నెస్ పుణ్యమా, మీ పక్షపాతం పుణ్యమా అని చెప్పి మళ్ళా ఈ ఊరికి ఎప్పుడో పోయిన ఆ కల్చర్ మళ్ళీ ఇప్పుడు మీ వలన ఈ ఊరికి వస్తూ ఉంది. స్వేచ్ఛగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఊరు బాగుంది, నాశనం చేయకండి మీరు అని చెప్పి పోలీసు వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేసినాం. చేసిన తర్వాత చేసి 2 రోజులు అవుతా ఉంది. ఇప్పటికీ వాళ్ళ ఊరిలో ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నారు. ఆ 3-4 బ్యాచెస్ ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఏం పోలీసింగ్ ఇది? మీనింగ్లెస్. ఒక పక్క వైసీపీ కార్యకర్తలను, నాయకులను మొత్తం బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు మా కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నా నో అరెస్ట్స్, వాళ్ళని అరెస్ట్ చేయరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏమాత్రం అరెస్టులు చేయరు. మళ్ళీ రివర్స్ మా మీద ఫాల్స్ కేసులు పెడతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు సెక్షన్లు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. 307లు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు ఫాల్స్ కేసులు వైసీపీ నాయకుల మీద పెడతా ఉన్నారు. అంటే ఒక పక్క ఫాల్స్ కేసులు మా మీదే, ఒక పక్క దాడులు మా మీదే, ఒక పక్క బైండ్ ఓవర్లు మా మీదే. ఇవన్నీ సరిపోనట్లుగా ఇప్పుడు కొత్తగా ఎన్నికల కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక అనెక్షర్ 7 రిలీజ్ చేశారు. ఆ అనెక్షర్ 7లో 4,000 మంది ఓటర్లు, 4,000 మంది ఓటర్లు వాళ్ళకి దగ్గరలో ఒక 100-200 మీటర్లు దూరంలో ఉన్న పోలింగ్ బూత్స్ వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉండగా, ఇన్నేళ్లుగా ఇన్ని ఎలక్షన్లలో వాళ్ళు అదే పని చేసింది. దగ్గరలో 200 నుంచి 300 మీటర్ల దూరంలో పోలింగ్ బూత్ ఉండి వాళ్ళు ఓటేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ 6 పోలింగ్ బూత్లో ఉన్న ఓటర్ల పరిస్థితి ఏంటంటే, ఒక్క ఓటర్కు కూడా దగ్గరలో పోలింగ్ బూత్ ఉండదు. ఎర్రబెల్లోలను నల్లపరెడ్డిపల్లికి వేశారు, నల్లపరెడ్డిపల్లిలను నల్లగొండవారిపల్లికి వేశారు, నల్లగొండవారిపల్లిలను నల్లపరెడ్డిపల్లికి వేశారు. అంటే ఇష్టం వచ్చినట్టు పోలింగ్ బూతులు షిఫ్ట్ చేయడం మనం చూసింటాం. కానీ పోలింగ్ బూతులు ఎక్కడికెక్కడ అట్లే పెట్టి ఓటర్లను షిఫ్ట్ చేసేసినారు వీళ్ళు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మరి ఎన్నికల కమిషన్ ఇంత జగజారడము, ఇంత రెక్లెస్గా ఉండడం అనేది చాలా తప్పు. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. పులివెందులలో ఇవాళ బ్లాక్ చేశారు. బ్లాక్ చేసి కంప్లీట్గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు, వచ్చేస్తున్నాం. అటకాయించినారు అంతేనా? మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా. పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళు 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలటం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపించలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇట్లా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండప్ అయింది అనేసి ఇంకా డోర్లు పీకుతున్నాను, కానీ పీకలేకపోయారు. డోర్స్ అన్ని సెంట్రల్ లాక్ చేశాను. ఏంటో బండి పైన పెట్రోల్ పోసేస్తారు. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోసారు. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమీడియట్గా రామన్న అటు సైడ్ నుంచి దిగాన, నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కారు ఉంది. కారు ఉంటేనే డ్రైవర్ ఫస్ట్ కార్ తగిలిచ్చేసాయని చెప్పాను. ఆ కార్ తగిలిచ్చేసి సైడ్లోంచి ఇట్లా తీసుకొని కొంచెం ముందుకు వచ్చాక ముందు ఒక 50 to 100 మీటర్స్లో వీళ్ళు పోలీసులు ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా ప్లాన్ చేసి. వెంటనే పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి పోయేసరికి అంత వాళ్ళను డిస్బర్స్ చేసేసి రామన్ వాళ్ళందరినీ దీంట్లో